అందరికీ నమస్కారం. జనవరి 18వ తారీఖు రామారావు గారు గుండెపోటుతో చనిపోయిన రోజు. పాపం మహానుభావులు ఇంకో 10-15 ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి. కానీ చంద్రబాబు నాయుడు అండ్ టీం పన్నిన పన్నాగంలో నిష్కారణంగా, అనవసరంగా, అన్యం పుణ్యం ఎరుగని రామారావు గారు బలైపోయారు. నా వెనకల ఇంత తతంగం జరుగుతోంది, ఇంత దారుణం జరుగుతుందని ఆయన పసిగట్టలేకపోయారు. ఎందుకంటే సొంత అల్లుడు ఇట్లా చెయ్యడు అనుకున్నారు. ఇక్కడ మనమంతా గమనించాల్సింది ఒకటే విషయం ఉంది. వీళ్ళు చెప్పేది ఏంది? లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి లక్ష్మీపార్వతి గారి పెత్తనాన్ని తట్టుకోలేక ఇది చేసాము అన్నారు. కనీసం చేసే ముందు ఒకసారి మాట్లాడాలి కదా, ఒకసారి డిస్కస్ చేయాలి కదా. రామారావు గారు అంటే పదవీచ్యుతుడు కావడానికి ఒక్కరోజు ముందు కూడా వైజాగ్లో మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు వెనకాలే నిల్చుని కూడా ఉన్నాడు ఆ మీటింగ్లో. మా అల్లుడు కష్టపడుతున్నాడు, లేకపోతే మంచి వ్యక్తి అనే చెప్పాడు. అంటే ఇట్లా వెనకాల ఈ గూడుపుటాని చేస్తున్నాడు అనేది తెలియదు. రామోజీరావు, చంద్రబాబు వీళ్ళంతా కలిసి చేసిన గూడుపుటాని. ఎందుకు చెప్తున్నానంటే రాను రాను ఎన్టీఆర్ గారు ఉన్నారు అన్న విషయాన్నే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మర్చిపోతున్నారు. తూతూ మంత్రంగా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రామారావు గారికి భారతరత్న ఇప్పిస్తాను అది ఇదని. చక్రాలు తిప్పినా బొంగరాలు తిప్పినా ఎన్డీఏకి నేనే, ఎన్డీఏనా అప్పుడు ఏదో ఉండింది, దానికి నేనే చైర్మన్గా, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గానే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హైదరాబాద్లో కూర్చొని ఢిల్లీలో చక్రం తిప్పేవాడిని, వాజ్పేయి ప్రభుత్వం నడిచిందంటే నా వల్లే, నాకే ప్రధానమంత్రి అవకాశం వచ్చింది, నేను తీసుకోలేదు, నా కొడుకు చెప్తే ఇన్ని చెప్తాడు కదా. రామారావు గారికి ఎప్పుడు ఇప్పించలేరండి భారతరత్న. అది ఇప్పించాలన్న ఉద్దేశమే ఉండదు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రామారావు గారి పార్టీకి లక్ష్మీపార్వతి గారి వల్ల థ్రెట్ ఉందంటే పార్టీని లాక్కోవాలని ప్రయత్నం చేసేది ఎవరండి? చంద్రబాబు, లక్ష్మీపార్వతి గారా? లక్ష్మీపార్వతి గారే చేయాలి కదా, ఆవిడేం చేయలేదు కదా. మరి చేసిన వ్యక్తి ఎవరు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ హంగామా, వాళ్ళ అతి చూస్తే బాగా చదువుకున్న వ్యక్తి, అసలు రాటు తెలియాడు, అసలు తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి అంటే ఇంకా చెప్తున్నాను కదండి. వీళ్ళందరూ కలిసి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోతే ఒక్క సెకండ్ కూడా బాధపడలేదండి వాళ్ళ పార్టీ వాళ్ళు. వెంటనే చంద్రబాబు నాయుడిని మా నాయకుడు అని యాక్సెప్ట్ చేసి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళల్లో ఉన్న ఐక్యత ఎంతవరకు అంటే మేము బాగుండాలి, చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు ప్లేస్లో కుక్కుండే కుక్క విజనరీ, నక్కుండే నక్క విజనరీ, అంతే. అంటే ఇప్పుడు లాస్ట్కి చివరికి నారా లోకేష్ను కూడా తెలివిగల వ్యక్తిని వాళ్ళు ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అండి. నారా లోకేష్ తెలివిగలవాడట, ఇంకా ఇంతకంటే దరిద్రం, దౌర్భాగ్యం ఉండదు. నేను అంటే నారా లోకేష్ మీద కోపంతో ఈ మాట అనలేదండి. ఎంత తెలివిగలవాడో, ఎలా మాట్లాడేవాడో చివరిలో కొసమెరుపు కూడా చూపిస్తాను. అది ఎవరో లేటెస్ట్, ఇంతకుముందు మనం ఎప్పుడు చూడండి కూడా వాళ్ళు క్రియేట్ చేశారు, అది లాస్ట్లో చూపిస్తాను. దానికంటే కూడా అతని చర్యలు, అతని మాటలు, అతని మాట తీరు. ఇప్పుడు తెలివితేటలు 2 రకాలండి, సక్క తెలివితేటలు, నక్క తెలివితేటలు అని. మామూలుగా ఉండే తెలివితేటలు నారా లోకేష్కి లేవు. నక్క తెలివితేటలు ఉన్నాయో లేదో మీ అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఒకటైతే నా దృష్టిని ఆకర్షించింది. నారా లోకేష్ విదేశాల్లో చదువుకున్నాడు, విద్యాధికుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నారా లోకేష్ గారినే నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేం పెద్ద కష్టమైన పని కూడా కాదండి. నారా లోకేష్ గారు, మీకు 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు అమెరికాలోని స్టాన్ఫోర్డ్లో చదవడానికి ప్రవేశం ఎలా పొందారు, మీ 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మీరు అమెరికాలో చదవడానికి మీరు ఆ అర్హత సాధించారా? అయితే ఎన్ని మార్కులు వచ్చాయి మీకు 10thలో, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి? అక్కడ ప్యూర్లీ మీ టాలెంట్తో, స్కాలర్షిప్లు లేకోకుండా, అంటే ఇంకా టాలెంట్ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది అనుకో, ఎవరు డొనేషన్స్ కట్టకుండా మీకు స్టాన్ఫోర్డ్లో సీట్ వచ్చిందా? వస్తే ఆ ప్రొసీజర్ ఎలా స్టాన్ఫోర్డ్లో సీటు సంపాదించాలి? అంటే ఇప్పుడు వెన్నుపోటు పొడిచినంత ఈజీ కాదు కదా స్టాన్ఫోర్డ్లో సీట్ తెచ్చుకోవడం అంటే. ఒకటి మెరిట్ మీద అయినా వెళ్ళాలి, లేకపోతే రికమెండేషను, డొనేషన్స్ పైన అయినా వెళ్ళాలి. అంటే ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఆదర్శంగా నిలవాలంటే నారా లోకేష్, నువ్వు అమెరికాలో స్టాన్ఫోర్డ్లో ఎలా సీటు సంపాదించావో నువ్వు చెప్పావంటే 10 మందికి తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి
వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ప్లస్ ఎవరైనా ఇంకా నిన్ను నెక్స్ట్ రేపు పొద్దున ఇంకా నువ్వే ఆంధ్రప్రదేశ్కు లేకపోతే దిక్కు లేదు అనే విధంగా చెప్పినా ఈ పచ్చ మీడియా పచ్చ వాళ్ళు అంతా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. అంటే పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాల్లో పెట్టినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఇప్పుడు ఎవరైనా నీ చరిత్ర రాయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు ఎన్నో చెప్పావు, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మన ఊరి మనం తీసుకునేట్లని చెప్పేవాళ్ళు అది కూడా చెప్తుంటారు. బట్ ఇంకా నీకు జాకీలు పెట్టాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం ఒకటే కాన్సెప్ట్. రామారావు గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రామారావు గారిని వెరీ నెక్స్ట్ సెకండ్ మర్చిపోయారు, లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అనేది వాళ్ళు క్రియేట్ చేయాలని తాపత్రయపడుతున్నారు. కానీ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు, అది వేరే విషయం. కానీ విపరీతంగా తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు ఇంకా వరుస పెట్టి అందరి చేత ట్వీట్లు లేకపోతే పోస్టులు వేయిస్తున్నారు నారా లోకేష్ పుట్టినరోజుని. వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను రీజనబుల్ క్వశ్చనే అడుగుతున్నా. ఇప్పుడు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎలా అర్హత సాధించావు అమెరికాలో చదవడానికి, అక్కడ ఎన్ని మార్కులతో ఉత్తీర్ణుడయ్యావు, ఓన్లీ నీ ప్రతిభ కొలమానంగా వారు సీట్ ఇచ్చారా లేకపోతే డొనేషన్ కడితే సీట్ ఇచ్చారా, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పామనుకో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు కూడా అమెరికాకు పోయి స్టాన్ఫోర్డ్లో చదవాలని కలలుగానే వారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డబ్బులే ప్రమాణికం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాలతో స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు కలిసి వచ్చింది, రామారావు లాంటి మామ దొరికాడు, పొడిచాడు, ఆయన సీటు సాధించాడు. ఇంకా తర్వాత నారా లోకేష్ ఎలా వెళ్ళాడు అంటే ప్రతిభతోనే వెళ్ళాడా అనేది నాకు తెలీదు, చెప్తే తెలుసుకుంటాం. అందరికీ అవకాశం ఉండదు కదా ఒకవేళ డొనేషన్స్ కట్టి వెళ్ళాలంటే. ఎంతో ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విదేశీ విద్యా కానుక అని చెప్పేసి మేము చేసాం. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయాయి. కాబట్టి ఎలా స్టాన్ఫోర్డ్కి వెళ్ళి చదువుకోవాలనో నారా లోకేష్ చెప్తే ఏపీ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ప్రామిస్ చేసినట్టుగా నారా లోకేష్ తెలివితేటలు ఏంటన్నది ఎవరో ఒక చిన్న వీడియో చేశారు, ఒకసారి చూసి ముగిద్దాం. సిర్సు వంచి అమెరికాలో ఉన్న గోదావరి నీలో స్వాతంత్రం కల్పించింది సంక్షేమంలో ముందలకి తీసుకెళ్తే ఒంటిను నా డబుల్ పాటలు కూడా వదలబెట్ల అసలు దీని ఇంకలా మెగా సీట్ పార్క్ జేన్ ఇరిగేషన్ కార్యకర్తలకి కష్టం. ఇవన్నీ కూడా కొత్తవండి, నేను ఎప్పుడు వినలేదు. మీరు కూడా వింటారని ప్లే చేశాను. సో మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నారా లోకేష్ గారు తన ప్రతిభతో తన చదువుతో అప్లై చేసి సీట్ తెచ్చుకున్నారా లేకపోతే వాళ్ళ తండ్రి గారు ముబ్బడిగా డొనేషన్ కడితే లేకపోతే వేరే వాళ్ళతో కట్టిస్తే, సత్యం రామలింగరాజు కూడా కట్టాడు డొనేషన్ అనేది ఒక వార్త ఉంది. నారా లోకేష్ గారే క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నది నా ఉద్దేశం. బాగుంటుంది నారా లోకేష్ గారు, ఎందుకంటే ఇంకా మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయాలని ట్రై చేస్తున్నారు కదా. ఇంకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఉంటే చంద్రబాబు విజనరీ, కుక్క ఉంటే కుక్క విజనరీ, నక్కుంటే నక్క విజనరీ, లోకేష్ ఉంటే లోకేష్ విజనరీ. ఇంకా అది మన కర్మ, ఇంకా అది ఫిక్స్డ్.